దివంగత ప్రజా గాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్పై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులు ఫణీంద్ర భార్గవ్, రవికుమార్ రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దివంగత గద్దర్ తన వద్దకు వచ్చి కారు అడిగారని, తాను వాహనం గిఫ్ట్గా ఇచ్చానడం తప్పుపడుతూ ఫిర్యాదులో పేర్కొన్నారు. గద్దర్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, విప్లవ గాయకుడు, దళిత వర్గానికి చెందిన గౌరవనీయ నాయకుడని, తన జీవితాంతం ఆత్మ గౌరవంతో బతికారని తెలిపారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని తన దాతృత్వానికి లబ్ధిదారుగా చిత్రీకరించడం అవమానకరమని న్యాయవాదులు అన్నారు. మరణించిన వ్యక్తిపై నిరాధార వ్యాఖ్యలు చేయడం నేరపూరిత పరువు నష్టం కిందకు వస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బిఎన్ఎస్ సెక్షన్ కింద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి వస్తాయని, వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద విచారణ జరపండి సార్, చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా మా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా నిన్ను మాట్లాడిండు. దాని మీద మీరు ప్రాపర్గా విచారణ జరపండి, చర్యలు తీసుకోవాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే 4 కోట్ల ప్రజలను ఉద్దేశం చేసి ఆయన మాట్లాడారు కాబట్టి, ఎందుకంటే మరోసారి తెలంగాణ ఆంధ్ర ఉద్యమం కాకుండా మీరు ఫస్ట్ ఇలాంటి యాక్షన్స్ మీరు కట్టెలు చేయాల్సిందే మీకు